చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. దేవుడు మానవులను పొగుడుతాడా? దేవుడు ప్రభువు మానవులను పొగుడుతాడా? మానవులు పొగుడుకోవటం కాదు, ఇక్కడ దేవుడే పొగడాలి. చూడండి, ఆదికాండం నుంచి వెళదాం మనం. 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎందుకు ఫలించాలి, ఎందుకు అభివృద్ధి పొందాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రేమలో నోవహును దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడో ఒకసారి మనము వెనక్కి వెళదాం ప్రియులారా. వెనక్కి ఎలాగ చూచాడంటే దేవుడు, నువ్వే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచి పొగుడుతున్నాడా లేదా? అంతమంది ప్రజల మధ్య ఎన్ని లక్షలు ఉన్నారో మనకు తెలియదు అప్పటికి. అంతమందిలో అంట నోహుడు ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడట. కాబట్టి నోహు ఇందాక మనం చదువుకున్న 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడు పొగడబడినటువంటి ఆ వ్యక్తి జారిపోయాడా, లేదా వాడు కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడా? మరి మనం ఎందుకు ఉంటలా? దేవుడు నిన్ను పిలిచాడు. నోహును పిలిచినప్పుడు నమ్మకంగా ఉంటే తన కుటుంబాన్ని మొత్తానికి ఆశీర్వాదం ఇచ్చింది కదా. మరి నీవు కూడా నమ్మకంగా ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదా? కాబట్టి నువ్వు నోవహు నడిచినట్టుగా ఎన్ని సంవత్సరాలండి కష్టపడింది అతను చెప్పండి? 120 సంవత్సరాలు కట్టాడండి ఓడ. ఇంకేమీ లేదు, పొలం పని కూడా చేసుకుంటున్నాడు. ఓ పక్కన పొలం పని చేస్తాడు అతను. పిల్లలు కలిసి వాళ్ళకి కావలసిన ఆహారం వాళ్ళు వండుకుంటున్నారు, తింటున్నారు. మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు? ఓడ కూడా కట్టడానికి కావలసినటువంటి బాదులు, దానికి పుయ్యాల్సిన కీలు, మేకులు, ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకొని ఎవరిని అడగకుండా ఒక్క కుటుంబమే అన్నీ వాళ్లే పనులు. కూలి పనులు అయినా అదే, మేస్త్రి పని అయినా వాళ్లే. అంటే ఒక రకంగా నోహు ఎలాంటి వాడని చెప్పాలి? ఇంజనీర్ హెడ్ ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకని? కట్టమని చెప్పింది ఎవరు? దేవుడు. అంటే ఎలా కట్టాలో చెప్పాడు, దాన్ని కట్టించాడు. కాబట్టి నిన్ను కూడా ఎన్నుకుంటే నీ కుటుంబాన్ని కట్టించగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము లోబడకుండా ఉంటామో, ఆయన చేత మెప్పించుకోవాలనే ఆలోచన ఉండదో, అప్పుడు జారిపోతాం. ప్రియులారా, యోబు గ్రంథానికి వెళదాం. అందరికీ తెలిసిన మాటలే ఒక్కసారి గుర్తు చేయాలని ఆశపడుతూ రాత్రి వేరే సబ్జెక్ట్ రాసినా దేవుడు ఉదయాన్నే కాదు ఈ సబ్జెక్ట్ చెప్పమన్నాడు. రాద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు చాలు ఈ మాటలు మనకి వినపడేటట్టుగా దేవుడు రాస్తూ ఉన్నాడు. మొదటి మాట. ఇప్పుడు దేవుడు సాతానుతో కూడా ఇదే చెప్తున్నాడు. 8వ వచనం. అందుకు యెహోవా పొగిడాడా లేదా? పొగుడుతున్నాడా? ఎన్ని లక్షణాలు ఉన్నాయంట? చక్కని లక్షణాలు 4. చూడండి, మొట్టమొదటిది యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 భయభక్తి కలిగిన వాడు, 4 చెడుతనం విసర్జించి. ఈ 4 లక్షణాలుంటే యోబుని గనక దేవుడు పొగిడినట్టు నిన్ను కూడా పొగుడునుగాక. ఎందుకని పొగట్లేదంటే ఆ యోబుకున్న లక్షణాలు నీకు కూడా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఎప్పుడు కూడా మనమే పొగుడుకోవడం కాదండి. దేవుడు పొగిడేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ప్రేమించినటువంటి గారిగా కనపడతాడు. లేదనుకో
మనం ఏదో దేవుడిని ప్రేమించినట్టు కనపడతాం, కానీ నిజంగా అలాగా నడవలేం. చూడండి 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా అన్నాడా లేదా? పొగిడాడా లేదా? బడా ఎలాంటి వాడు అయ్యా? నమ్మకమైన దాసుడు. మరి సంఘంలో ఉన్న వాళ్ళంతా మంచి విశ్వాసులేనా? అలాగున్నారా? రెండవది 23 కూడా చదవండి. కాబట్టి మనము చేసే పనిలో కొంచెంలోనే, అంటే తక్కువలోనే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల గురించే సంతోషపడాలి. 100 ఇస్తే 100 ఇచ్చిన దాంట్లోనే సంతోషపడాలి. ఒక ఆమె కూర వండుకుందంట, వాళ్ళ ఇంట్లో పని చేస్తుందంట. ఈమె మాంసం గడిగిచ్చిందంట, చేపలు గడిగిచ్చిందంట, రొయ్యలు గడిగిచ్చిందంట, గోంగూర వచ్చిందంట, అంతా వండుకునేదాకా కూడా ఉందంట. కానీ సాయంకాలం రాలే అందంట, ఒక్క ముక్క పెట్టలేదంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటే చెప్పండి, చెప్పాలి త్వరగా. మీ అందరికీ తెలిసిందే ఇది. ఏ మనిషి అండి ఈమె, పని చేయించుకుంటుందే కానీ ముక్క కూడా పెట్టదు. చేయబద్దు కాదు అని అనుకుంటుంటే ఉంటుందంట, చేస్తూనే ఉంటుందంట. సరే ప్రియులరా, సరే ఆమె ఏమనుకుందంటే యజమానురాలు అసలు చూద్దామని ఆ పని చేసింది. అంతా అయిపోయింది. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా అయిపోయాయి. మధ్యాహ్నం పూట కబురు చేసి రమ్మని చెప్పిందండి. సాయంకాలం రమ్మంది కదా, మళ్ళీ ఇప్పుడేమి పని పెడుతుందో అనుకుంటూ గొణుక్కుంటూనే పోయిందట. చీర పోగానే ఆ అమ్మాయికి సపరేట్గా 3 కూరలు వేరు గిన్నెల్లో పెట్టి, అమ్మాయి తీసుకెళ్ళు భోజనం చేశారా అని అడిగిందంట. చేయలేదండి అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇందాక గొణుక్కున్నటువంటి తిట్లన్నీ వెనక్కి తీసుకోగలదా? రావు. ఈమె పెట్టింది చూస్తాడా లేదా దేవుడు? చూస్తాడు. ఎవరికి ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది? పని చేసి నాకు పెట్టలేదే అనుకొని నువ్వు గనక గొణుక్కుంటే నీకు ఆశీర్వాదం రాదు. అది నీ పని. నువ్వు యజమానురాల దగ్గర పని చేస్తున్నావు, తప్పదు. పెట్టాల్సిందే లేవు, చెయ్యాల్సిందే లేవు. అంతేగాని నేనెందుకు చేయాలి? ఆలోచన చేయండి. దేవుడు ఏమని కనబడుతుందంటే అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక భక్తిపరుడైనటువంటి శతాధిపతి ఉన్నాడు. అతను రోజు ఏం చేస్తాడట చెప్పాలి? ప్రార్థన చేస్తున్నాడట. ఎలాగంట? భయభక్తితో సాంబ్రం గడ్డ వెలిగించి ఊదుగడ్డలు వెలిగించేసేసి ఒక కర్పూరం బిళ్ళ పెట్టేసేసి ఒక దూదెత్తి పెట్టడం కాదు, చెంపదెబ్బలు వేసుకోవడం కాదు భక్తి. భయం అంటే హృదయంలో. అలాగా ఉన్నటువంటి ఇతనికి ధర్మం చేసే గుణం కూడా ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3వ వచనం. పగలు ఇంచుమించు చూడండి. ఇప్పుడు దేవదూత వచ్చింది, ఇతన్ని పొగుడుతుంది. ఇప్పుడు చదవండి. చూడండి బాబు, అరే నువ్వు చేస్తున్నావే ప్రార్థన, నీ ప్రార్థన నువ్వు చేస్తున్నావే ధర్మకార్యాలు. ఆ ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళాయి? దేవుడి దగ్గరికి వచ్చి పొగుడుతున్నాయా అలా తిడుతున్నారా? పొగుడుతున్నాయి. మరి నీ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? నువ్వు చేసే ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? ఎప్పుడన్నా బయట పోతా ఉన్నప్పుడు అడుక్కునేవాడు కనపడితే ఏమన్నా ₹1 ఇచ్చావా? నీకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చావా? ఇలేదా? లేదు మీ ఇంటికి వచ్చాడు అడుక్కునేవాడు, ఇచ్చావా? ఎందుకులే బయటికి పోతే అడుగుతాడని చెప్పేసి లోపల తలుపేసి కూర్చున్నావా?
మీ ఇంటి ముందే అడుగుతున్నాడు, ఇస్తావా పొమ్మంటావా? అతను ఏమైనా 100 అడుగుతున్నాడా? రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 5 ఇచ్చినా తీసుకుంటాడు, కాదనకుండా తీసుకుంటాడు. ఇవ్వగలుగుతున్నావా? ధర్మకార్యాలు ఉన్నాయా? లేవా? మరి దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తాయి నీ ప్రార్థనలు? ప్రార్థన ఉండాలి, ధర్మకార్యాలు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కొర్నేలి అనే శతాధిపతిని చూసాం. మత్తయి సువార్తలో కూడా ఒక శతాధిపతి మనకు కనబడతాడు. ఆ శతాధిపతిని దేవుడు ఏమని పొగిడాడో చెప్తారా ఎవరన్నా? ఏమండి? ఇశ్రాయేలీయుల్లో ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు, అంత విశ్వాసం కలిగిన వాడు అతను. ఎవరు? మళ్ళీ ఎంప్లాయీ, 100 మందికి అధికారి అయినటువంటి. చదవండి, దేవుని యొక్క ప్రేమలో ఏమని కనపడతా ఉందో ఒకసారి నీ హృదయాన్ని తెరిచి అడిగితే ఆయన నీకు సమస్తాన్ని చెప్పగలడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు చాలు, 13వ వచనానికి రండి. దేవుని ప్రేమించిన పిల్లలు, ఆ మధ్యలో ఒక మాట మీకు కనపడుతుంది. ఇశ్రాయేలీలలో ఇంతటి ఏమంటున్నాడండి? ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. పొగిడాడా లేదా? మరి మనం కూడా సంఘానికి వచ్చినప్పుడు సేవకుడు ఆమెకున్న విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు లేరండి సంఘంలో చెప్పగలరా? మాటికి ఎగ్గొడతారు. ఏమండి? ఏది వయసు ఉన్నప్పుడే, వయసు లేకపోయినప్పుడు సరే ఆ పెద్ద ఆమెలాగా ఆయనలాగా నేనులాగా అంటే వయసు పెద్దదైపోయిన తర్వాత కాదు. ప్రియులరా, వయసు ఉన్నప్పుడు కూడా దేవుడిని దక్కలేకుండా తిరుగుతున్నారుగా. దేవుడు పొగుడుతాడా? ప్రేమిస్తాడా? చూద్దాం. ఇంకొక అతన్ని మనము బైబిల్లో చూడవచ్చు. చాలామంది ఉన్నారు, కొద్దిమందిని చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలో ఏమండి? దానియేలు గ్రంథంలో దానియేలుని నీవు బహుప్రియుడవు ఏమంటున్నాడండి దేవుడు? నువ్వు ఎలాంటి వాడు అయ్యా అంటే దేవునికి నీవు బహుప్రియుడుగా ఉన్నావు దేవునికి. మరి మనము ప్రియులుగా ఉంటున్నామా? చెప్పండి. బహుప్రియులుగా ఉండే మనస్తత్వం నీకుందా? అలాంటి మనసు కలిగిన వ్యక్తులుగా మనము ఉంటున్నామా? బహుగా ఆయన 9వ అధ్యాయం 23వ వచనం 9:23 నీవు బహుప్రియుడవు గనుక ఏమంటే ఒక అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవదూతను పంపించాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు బహు ప్రియుడవు. పొగుడుతున్నాడా లేదా? 11వ వచనం కూడా చదవండి. 10-11 దానియేలు అది 18వ వచనం కూడా చూడండి. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడండి దేవదూత, నువ్వు ఎలాంటి వాడు అయ్యా దేవునికి? బహుప్రియుడు. మనం కూడా అలాగా సేవకుడికి బహుప్రియులుగా, దేవునికి బహుప్రియులుగా, సంఘానికి బహుప్రియులుగా ఉండేవాళ్ళు ఉన్నారా? చూడండి, లూకాసు వార్తలో మనందరికీ తెలుసు ఒక ఆమె పేరు హన్నా కాదు, అన్న.
హన్నా అనేటువంటి ఆమె గురించి మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఏం చేస్తుందంట ఆమె చెప్పండి. ఏమంటే విధవరాలు అయిపోయింది. ఇప్పుడు 7 సంవత్సరాలేనంట పాపం. 84 సంవత్సరములు విధవరాలయ్యింది. ఏం విడిచిపెట్టలేదంట. మనకి కూడా మన సంఘంలో భర్తలు లేకపోయినాడు కూడా దేవాలయం విడిచిపెట్టం కాదు, ఇల్లు విడిచిపెట్టి అసలు రానేరా. భర్త ఉన్నప్పుడు రాలా, భర్త పోయిన తర్వాత రాట్లా. ఏం ఉపయోగం? ఏమైతే 84 సంవత్సరాలు విధవరాలంట. ఎక్కడుందండి? దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో. అసలు మనకి ప్రార్థనకే రాలేము. వారానికి 2 సార్లు 3 సార్లు రావటమే కష్టం. ఇంకా రోజునా మా సంగతి ఎవడు పట్టించుకుంటాడు? మరి ఈ సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు 84 ఏళ్ళు, ఒక 15-20 ఏళ్ళు వేసుకుందాం. ఏది పెళ్ళి అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఇప్పుడు 100 ఏళ్ళు పైన ఉంటాయి. పెళ్ళి 15 ఏళ్ళకి చేసుకున్నారు, లేదా 11 ఏళ్ళకి చేసుకున్నారు, 7 ఏళ్ళు కాపురం, 20 ఏళ్ళు అక్కడ, ఇది ఒక 84. అప్పుడు ఎంత అండి? 104 సంవత్సరాలు. 104 సంవత్సరాల వయసులో కూడా ఆమె ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటా ఉందండి. రేయింబగళ్ళంట ప్రార్థన. మెచ్చుకున్నాడా లేదా? దేవుని ప్రేమించి చూడండి 38. ఆమె కూడా ఆగడిలోనే వచ్చి దేవుని కొనియాడి అంతటా చూసారా? ఎవరిని చూస్తోందండి ఇప్పుడు? యేసు ప్రభుని చూడటం కోసం. సున్నతి పొందిన వాళ్ళు పొందాలి అంటే ప్రతిష్ఠించబడాలి. కాబట్టి దేవుడు పుడతాడని, దేవాలయానికి తెస్తారని దానికోసం ఎదురు చూస్తూ ఉంది. మనం దేనికోసం చూస్తాం? ఆశీర్వాదం రావాలంటే దేవుడి సన్నిధి కావాలండి. ముందర నీ సంగతి పక్కన పెట్టు. నీ కుటుంబానికి గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే తప్పనిసరిగా నీవు దేవునికి ఇష్టలుగా పొగిడేటట్లుగా ఉండాలి. అలాగే మోషేని గురించి దేవుడు చెప్పిన మాట ఏమని? నా ఇల్లంతటిలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము ఏమని చెప్తున్నాడు దేవుడు? భూమి మీద ఉన్న వారందరిలో పొగిడాడా లేదా? మోషేని ఎందుకు పొగిడాడు? చెప్పినట్టుగా అతను వచ్చాడు కాబట్టి. శ్రమలు హెబ్రీ 11 అధ్యాయంలో పొందబోవు బహుమానము కొరకు అతను దేవుని ప్రజలతో పోతా ఉన్నాడు. ప్రియులరా, చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు, మరి నువ్వు కూడా పెద్దదానివి అయ్యావుగా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకున్నావా? లేదు. అక్కడ డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు, అక్కడ వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్కి డబ్బులు ఇస్తున్నారు, అక్కడ ఊరికే అని అరిస్తే డబ్బులు ఇస్తున్నారు, పరిగెత్తున్నావా?
పరిగెత్తున్నావా? పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. అందరు నిన్ను అంటున్నారు, ఏం పిచ్చిదానిలాగా ఉన్నావు, ఊరకొస్తుంటే డబ్బులు తీసుకోక. నాకు వద్దమ్మది. రాజులు కూడా సేవకుల్ని లేకపోతే విశ్వాసుల్ని పొగిడారు. ఆది కాండంలో యోసేపుని ఏమన్నాడండి? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలమా అన్నాడు. ఇతని వలె యోసేపులాగా దేవుని ఆత్మ కలిగినట్లుగా కనుగొనగలమా అన్నాడు. పొగిడాడు రాజు కూడా. ఇస్సాకుని పొగిడాడు, అబ్రహాముని పొగిడాడు, యాకోబుని పొగిడారు, యెహోషువని పొగిడారు. ప్రియులారా, దేవుడు నిజంగా పొగిడేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాలి. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 1-2 మార్గములో లేదా 2వ వచనము, ఈ మార్గమందున్న పురుషులైనను అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీ మీద నన్ను హింసించున్నామని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా, అతను, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయగలనో అది నీకు తెలుపబడని చెప్పాను. చూడండి, దేవుడు పౌలుకి కనపడి దమస్కు మార్గంలో ఎవరైనా అడిగితే యేసునయ్య అని చెప్తే ఏం చేయాలంటే నువ్వు పట్టణంలోనికి వెళ్ళమని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్పాడు. అన్నయ్యకి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డా ముందర, తర్వాత చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఇతన్ని పొగుడుతున్నాడు. చూడండి 15వ వచనం, అది ఎలాగా పొగిడాడు చూడండి. అతను నేను వాడుకోవడానికి సాధనంగా ఉన్నాడు. ఎందుకు? నేనెవరో తెలుసుకున్న తర్వాత నా కోసం అని ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, బాప్తిజం తీసుకుంటాడు. అయిపోయి ఎలాగా చేస్తున్నాను అతన్ని అంటే, అతను ఇశ్రాయేలుల ఎదుట, రాజుల ఎదుట నా నామాన్ని భరించుటకు నేను అతను ఏర్పరచుకున్న సాధనము. మరి నువ్వెవరు? ఈరోజున మరి నీవు ఇలాగా దేవుణ్ణి ప్రేమించి ఆయన కోసం శ్రమపడే సాధనంగా ఉన్నావా? లేవు. ఆయన గురించి అసలు ఎవరికైనా చెప్పావా ఇప్పటివరకు? మీ ఇంటి వాళ్ళకో, బంధువులకో, పిల్లలకో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకో, నువ్వు పనిచేసే చోట దేవుడమ్మా, అద్భుతకరుడమ్మా, ఆశ్చర్యకరుడమ్మా, ఆయన ఎన్నో మేళ్ళు చేస్తాడమ్మా అని ఎప్పుడన్నా చెప్పావా? ఇంతవరకు జరగలేదా నీ ఇంట్లో మేళ్ళు నీకు? మరి దేవుడు గురించి చెప్పనప్పుడు దేవుడు నిన్నెందుకు పొగుడుతాడు? ఆయన బైబిల్లో ఒక మాట రాశాడు. ఏమనంటే, శ్రీకర్త గుణాతిశయములను ప్రచురించు నిమిత్తమే నేను మిమ్మలను ఎన్నుకున్నాను అన్నాడు. నా గురించి చెప్పటం కోసమే నిన్ను పిలిచా. నేను నా గురించి చెప్పడమే నీకు ఇష్టం లేదు, ఇంక నేను ఎలా పొగుడతాడు ఆయన? ఊరోళ్ళ కథలన్నీ చెప్పమంటే చెబుతున్నావు, కానీ దేవుడి కథ చెప్పమంటే చెప్పట్లేదే. సండే స్కూల్ అంటే ఏంటి? పిల్లలకి స్టోరీలాగా చెప్తాం, నేర్పిస్తాను. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వచ్చారు, అయినా చెప్పాము, మరి అవి కూడా చెప్పండి ఇతరులకి. ఆలోచన చేయండి, దేవుడి వైపు చూడండి. దేవుడు ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వాళ్ళందరినీ పొగిడాడండి. నిర్గమాకాండములో దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, మొదటి అధ్యాయంలో
మనం కనుక చూస్తే అక్కడ ఆ మంత్రసానులు ఆ. భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసెను. ఏం కలుగజేశాడు? వాళ్ళు ఏమని చెప్పారు 16వ వచనంలో? హెబ్రీ స్త్రీలకు మంత్రసానివని చేయుచు చేయొచ్చు. వాని కార్పు పీటల మీద చూచినప్పుడు మగవాడనైన వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనిడని అని చెప్పి పంపించాడు. అయితే 19వ ఆ వచనంలో మంత్రసానులు దేవునికి భయపడి 19వ వచనంలో ఆ మంత్రసానులు మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. నిజమా? కానీ దేవుడి పక్షాన నిలబడ్డారు కాబట్టి వాళ్ళు చురుకైన వారు. ఆ, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి కాబట్టి 21వ వచనంలో వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? దేవుడు వంశాభివృద్ధి మేలు చేసెను. ఆమె వంశాభివృద్ధి కలగజేసి పొగుడుతున్నాడా లేదా? వాళ్ళ తెలివిని పొగిడాడు, వాళ్ళ నమ్మకాన్ని పొగిడాడు, అలాగే వాళ్ళకి దీవెన కూడా ఇచ్చాడు. మరి మనకు కూడా వస్తాయి, మనల్ని కూడా పొగుడుతాడు. నీకు దేవుని చేత పొగిడించుకోవాలనుంటే యెహోషువ లాగా పనిచేయాలి. యెహోషువ మోషే కింద పనిచేశాడు, అసిస్టెంట్ సేవకుడు అనుకోండి, నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అతనికి? అయ్యా, మరి నా తర్వాత నాయకుడు ఎవరు? ఎవరు నా తర్వాత నాయకుడు ఎవరు అని అంటే నూను కుమారుడైన యెహోషువ. ఎవరండి? నూను కుమారుడైనటువంటి యెహోషువ ఆత్మ పొందినవాడు కాబట్టి నువ్వు అతన్ని అభిషేకించు అని ప్రభువారు చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పినటువంటి మాటలు, అతని పేరు అసలు హోషేకు యెహోషువ అని పేరు పెట్టాడు. చూడండి, సంఖ్యాకాండం 13-16లో మోషే నూను కుమారుడైన హోషేకు యెహోషువ అని పేరు పెట్టాడు. అతని పేరు అసలు పేరు అది కాదు, హోషే అయితే మార్చారు దేవుని యొక్క ప్రేమలో. ఇతను దేవుని పక్షాన నిలబడి దేవుని కోసమని ఆ యొక్క బాధను, శ్రమను అనుభవించి నడిచినవాడు. అయితే ఇప్పుడు దేవుడి దగ్గర అడుగుతున్నాడు. వీళ్ళిద్దరూ దేవుడి పక్షాన్ని నిలబడ్డారు, కాలేబు యెహోషువలు. అయితే మా ఇద్దరిలో కాలేబు గురించి అయితే చెప్పలేదు, కానీ దేవుడు యెహోషువని గురించి 27:18లో చదవండి. 27 సంఖ్యాకాండం 27:18లో అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎవరండి? పొగుడుతున్నాడా లేదా యెహోషువని? నువ్వు ఇతను యెహోషువ ఆత్మను పొందినవాడు గనుక నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి ఆ, యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. చూసారా? ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అతని మాట విన్నట్టు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారా, దావీదుని కూడా ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మరి ఎలాగా మనము అతను ఎట్లాగా ఉండేవాడు? మొట్టమొదట గొర్రెలు కాసుకుంటూ కూడా అతను చక్కగా నడిచేవాడని మనకి అర్థమవుతుంది. కాబట్టి మనము ఇష్టానుసారంగా దేవుడికి నడిచేవారుగా ఉన్నామా? ఇష్టానుసారుడైనటువంటి మనుషులుగా మనము ఉంటున్నామా? ఆలోచన చేయండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఇష్టం నెరవేర్చబడినట్లుగా మనము నడవగలిగితే ఎప్పుడైనా సరే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన ఇష్ట ప్రకారము నడవటానికి నీవు ప్రయత్నము చేయాలి. అయితే మనము అలా నడవకుండా ఏమండి
అలా సమూయేలు మొదటి గ్రంథంలో మనకి ఈ మాటలు దేవుని యొక్క ప్రేమలో కనపడుతూ ఉంది. అతను దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా మార్చుకున్నాడు. ఏం చేశాడంటే ఇక్కడ సమూయేలుతో చెప్పి, నీవు పోయి యెషయా కుమారుడైనటువంటి అతన్ని నీవు అభిషేకించు అని చెప్పి అడుగుటం జరుగుతుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ 2 సమూయేలు గ్రంథంలో అనుకుంటాను, చూడండి 2 సమూయేలు గ్రంథంలో దేవుడు తనకిష్టమైనటువంటి మనిషిని తెలుసుకోవడానికి మనము ఇష్టానుసారంగా నడవటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టానుసారుడైనటువంటి మనుషుడిగా చిన్న బాలుడైనటువంటి మరి ఇతను నమ్మకంగా పనిచేశాడు. మరి మనం కూడా వాక్యం ఒకసారి తెరుద్దామండి. ఎందుకంటే వాక్యం ఎంతో బహు ప్రేమ కలిగింది, అలాగే రక్షణ అనేది తప్పనిసరిగా కలగజేసేది. మనకు కూడా అలాంటి రక్షణ కావాలి. అలాంటి రక్షణ నీకుంటే తప్పనిసరిగా ప్రభువు దగ్గరికి మనము చాలా తేలికగా, ఏమండి, ఆయనే మన దగ్గరికి వచ్చి ఏమని చెబుతాడు చెప్పండి? ఇతను నాకు ఇష్టం, ఇతను నీ దేవుడు ఎన్నుకుంటున్నాడు అని చెప్పి దేవుడు మనల్ని పొగుడుతాడు. కాబట్టి ఈ రోజున నీవు అతను త్రోసివేసి ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడిగా మనము చూడగలుగుతాం. కారణం ఏంటంటే ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. అలాంటి ప్రేమ నీకు దేవుడు దయచేసి నడిపించాలి. అలాగా నిన్ను దేవుడు ఇష్టపడేటట్టుగా దేవుడు నీకు సహాయము చేయాలి. ఇష్టం లేనప్పుడు దేవుడు మనల్ని పొగడ్డు కదా. దేవుడు బైబిల్లో చాలామందిని పొగిడాడు. మిమ్మల్ని కూడా అలా పొగుడును గాక. మోకరించండి, ప్రార్థించండి.